ఆడపిల్ల ఏడ్చినట్టు ఏడుస్తావా అని మగాళ్ళని అంటారు. 80% మగాళ్ళే చనిపోతారండి హార్ట్ అటాక్ తో. ఎందుకంటే మనం ఉన్న సొసైటీస్ కంటి నిండా ఏడ్చే అవకాశం కూడా మగాడికి ఇవ్వలేదు. నువ్వు చెప్పింది నిజమే అక్క. కళ్ళి అక్క, మగాడు ఏడవడానికి ఎందుకు స్వేచ్ఛ ఉండదు? మగాడు ఏడవచ్చుగా, ఆడు మనిషే కదా, హ్యూమన్ బీయింగే కదా. మనిషి అనే వాళ్ళందరికీ బాధ అనేది ఒకటి ఉండిందండి. ఆ బాధ ఉన్నప్పుడు ఖచ్చితంగా, బాధ ఎక్కువైపోయినప్పుడు ఖచ్చితంగా ఏడుస్తారు. ఎందుకు ఏడవకూడదు? ఇప్పుడు మగాడు ఏడిస్తే మగాడు ఏడుస్తున్నాడు, ఆడికి నా కొడుకు కాబట్టి ఏడుస్తున్నాడు, ఇవన్నీ చెప్తారండి. ఎవడు కనిపెట్టాడు ఇవన్నీ? మగాడు ఏడుస్తాడండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నా లైఫ్లో చిన్న స్టోరీ ఒకటి చెప్తాను. నాకు ఒక రిలేషన్ ఉందండి. 8 months లివింగ్ ఉన్నాం. 8 months లివింగ్లో బాగా కలిసి ఉన్నాం. ఒకరికొకరి డెప్త్ మొత్తం తెలుసు, ఒకరినొకరిని బాగా అర్థం చేసుకున్నాం, అంతా బాగానే ఉంది. సడన్గా తనకి జాబ్ వచ్చేసింది. తన లైఫ్ స్టైల్ ఏంటంటే చదువుకుంది, నా లైఫ్ స్టైల్ ఏంటంటే నేను చదువుకోను. అయితే తనకి జాబ్ వచ్చింది, తన జాబ్ కోసం వెళ్ళిపోయింది. నేను ఒంటరిని అయిపోయాను. తను వెళ్ళిపోయిన తర్వాత లివింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన తర్వాత సడన్గా దూరం అయిపోతే ఫోన్ చేసి మాట్లాడాలనిపించింది, వీడియో కాల్స్ మాట్లాడాలనిపించింది, అన్నీ అనిపిస్తాయి. అలాంటి టైంలో తను రెస్పాన్స్ అవ్వదు. అప్పుడు నాకు బాధ వేసింది. నేను ఎవరితో చెప్పుకోవాలో తెలియదు, ఏడుస్తా. ఒంటరిగా ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. దానివల్ల మొగాడు ఎంత తక్కువ అయిపోడుగా, బాధ వేసిద్దిగా. బాధ వేసినప్పుడు ఏ మొగాడైనా ఏడుస్తాడు. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, 25 ఏళ్ళు ఇంట్లో వాళ్ళు పెంచుతారండి. అసలు ఏ నొప్పి తెలియకుండా పెంచుతారు 25 ఏళ్ళు ఇంట్లో వాళ్ళు. 25 ఏళ్ళు ఇంట్లో వాళ్ళు పెంచిన తర్వాత సడన్గా ఇంట్లో వాళ్ళ వయసు మీద పడిపోయి, నేనేం చేయలేనురా, ఏదైనా ఇంక మీరే చేయాలి అని చెప్పేసి బాధ్యత అంతా మన మీద వదులుతారండి. మన ప్రొఫెషన్ అంతా వదిలేసుకొని ఇంట్లో వాళ్ళ కోసం అన్నీ చంపేసుకొని వచ్చి ఇంట్లో వాళ్ళ కోసం ఇంకో ప్రొఫెషన్ ఎంచుకొని బతుకుతాం. ఓకేనా? ఇంకో ప్రొఫెషన్ ఎంచుకొని బతుకుతున్నప్పుడు బాధ వేసిద్దండి. అన్నీ గుర్తొస్తాయి, పాస్ట్ అంతా గుర్తొస్తుంది. మన ప్రొఫెషన్ ఏంటి, మనం ఏంటి అని అనిపించినప్పుడు బాధ వేస్తుంది. ఎవరికి చెప్పుకోవాలి తెలియదు. ఒకరి దగ్గర వెళ్ళి ఏడిస్తే మొగాడు ఏడుస్తున్నాడు రా, ఆడింగ్ నా కొడుకురా అనుకుంటారు. కానీ ఆ టైంలో ఏడుపు వచ్చిందండి. ఎవరి దగ్గర ఏడవాలి? ఏడుస్తామండి. మొగాడు ఎందుకు ఏడవకూడదు? ఇలానే చాలామంది అబ్బాయిలు ఉన్నారండి. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిద్దండి ఇది. ఖచ్చితంగా ఏడుస్తారండి. అది కరెక్ట్ కాదు. ఏడుస్తాడు మొగాడు, ఏడవాలి. తప్పులేదు ఏడవటంలో మొగాడు. మీరు మాత్రం నైస్ అక్క, కళ్ళి అక్క, మీకు నేను సపోర్ట్. మీరు తీసిన బుక్స్ అన్నీ చదివాను. నైస్, ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ మంచి వాల్యూ అక్క. మీరు రాసిన ప్రతి ఒక్కటి మంచిది. మీకు నేను సపోర్ట్ ఉంటాను అక్క, కడలి అక్క. ఓకేనా? డన్. And we'll also be very happy.